అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. జేపీ నగర్ గుడిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొని వాళ్ళు స్వామి సేవలో తరించారు. ఇక్కడ ఆచార్యవర్యులు స్వామి కళ్యాణం మనం ఎందుకు చేయాలో, కన్యాదానం యొక్క ఫలితం ఏమిటో అవన్నీ చాలా వివరంగా వివరించారు. మధ్య లెంగ్త్ అయిపోతుంది కాబట్టి నేను ముఖ్యమైన విషయాలను తీసుకుని ఈ వీడియో మీకు అందించడం జరిగింది. మీరందరూ కూడా చూసి స్వామి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. మొదటిగా ఈ కళ్యాణ ఘట్టంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన పూజ చేశాం. ఈ విశ్వక్సేనుడు అంటే వైష్ణవ సాంప్రదాయంలో ముందుగా విశ్వక్సేనుని ఆరాధించడం సాంప్రదాయం. కళ్యాణంలో కూర్చొని ప్రేమ దయచేసి కళ్యాణాన్ని చేయడానికి వెళ్ళారట. వెళ్ళేసరికి ఆయనకి దేవతలు మాట్లాడేవారు. ఎప్పుడు ఈ కథలు జరిగింది, ఎదుర్కోలు చేశాం. చక్కగా వారి యొక్క గుణగణాలన్నీ ఇద్దరివి కూడా వారి యొక్క లీలా విశేషాలన్నీ విన్నాము. ఇప్పుడు తగిన వధుడిని వెతికేశాం. కాకపోతే ఫార్మాలిటీ కొన్ని ఉంటాయి. పురోహితుడు లేకుండా ఏ పని చేయకూడదని శాస్త్రం. పురమునకు హితము చేకూర్చువాడు గనక పురోహితుడని. ఇక్కడ శ్రీనివాస ప్రభు కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉద్యుక్తమై ఉన్న మా అబ్బాయికి తగిన వరుణ్ణి వెతుకురమని, అలాగే అమ్మవారి తరఫున కొంతమంది ఉన్నారు. ఇటువైపు వారు అబ్బాయి వారు, అటువైపు అమ్మాయి వారు అనుకోండి, చూడండి. కాబట్టి మా అమ్మాయిలు కూడా తగిన వరుణ్ణి వెతుకురమని పంపిస్తూ ఆ సంప్రదాయం కొనసాగిస్తూ నలుగురు బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి కన్యను ఆల్రెడీ వాళ్ళిద్దరూ కూడా విష్ణురేషాం నిత్యానపాయిని ఎప్పుడో నిర్ణయం అయిపోయినటువంటి దంపతులే. కానీ మనకి తెలియడం కోసంగా ఆ కన్యా వర్ణం అని చెప్పి శ్రీ భారద్వాజగోత్రోద్భవాయ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినేవరాయ భృగో సంకల్ప సుతాం భార్గవ గోత్రజాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం సంకల్ప సుతాం ఆస్యప గోత్రజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం. ఇప్పుడు వరపూజ అనే కార్యక్రమం అర్చక స్వామి చేసి ఆ తీర్థంతా కూడా మీకు ప్రోక్షణ చేయడం జరుగుతుంది. శ్రీమద్ విరాండ కోటి బ్రహ్మాండ నాయకుడై హైదరాబాద్ నగరంలోని మియాపూర్ జేబీఎన్ నగర కాలనీలో వెంచేసినటువంటి శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరుకళ్యాణ మధ్యాహ్న తిరుకళ్యాణ మహోత్సవ కాల స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవ కాలమందు దాసానుదాసరైన తమ భక్తులు వారి తిరుకళ్యాణ వరపూజా మహోత్సవ కాలమందు భక్తి శ్రద్ధలతో నమస్కరించి సమర్పించినటువంటి బంగారు పట్టు చెరుగుల చీరలు, రవికలు, పండు, పసుపు, కుంకుమ, సుచేల ద్వయం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇందాక ఎవరు చెప్పారు, వస్త్రాలు తెచ్చిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి. మీరు ఇద్దరు లేచిరండి. కన్యాదానం అంటేనే ఉభయ వంశాలు తరించడానికి చేసేది. ఎలా తరిస్తారయ్యా వాళ్ళంటే 21 తరాల వారు, మీరు మీ ముందు 10 తరాల వాళ్ళు, మీ తర్వాత 10 తరాల వాళ్ళు, మొత్తం 21 తరాలు. మామూలుగా ఎవరైనా సంతానం కలిగిందంటే ప్లస్ మైనస్ అంటున్నారు. ఈ మధ్య ఇద్దరు ప్లస్సే, అసలు అమ్మాయే ప్లస్. మనం పొరపాటు పడుతున్నాం. నాకు అబ్బాయిలు మైనస్ కాదు, కానీ అది మనం తెలుసు ఎవరికి ఏందనేది. తర్వాత ఆ కన్యాదానం చేసే అర్హత అమ్మాయి ఉన్న వాళ్ళకే. ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేది. ఇచ్చేవాడు లేకపోతే పుచ్చుకునేవాడికి ఏం ఉపయోగం ఏముండదు. కాబట్టి ఆ కన్యాదాన సమయంలో ఈ గోదానం చేయడం వల్ల మనతో పాటు 21 తరాలు, ముందు 10 తరాలు, తర్వాత 10 తరాల వాళ్ళు తరిస్తారు. ఇంత స్మరణకే ఆయన వశమయ్యాడు. ఇక్కడ పరమాత్మ తత్వాన్ని ఆయన తెలుసుకున్నాడు, ఉన్నాడు అని నమ్మి చేశాడు. ఇట్లా ఇక్కడ పరమాత్మ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే మనకి పరమాత్మకి మధ్య మాయని అడ్డుతెర ఉంది. ఆ మాయని అడ్డుతెర ఎలా జరుగుతుంది? ఈ బోయవాడికి ఆ రూపాన్ని ఆరాధించి వశమైపోయాడు. మనం కూడా స్వామి యొక్క గుణగణాలు, విశేషాలు, ఆయన యొక్క లీలా అవతార విశేషాలన్నీ
తెలుసుకొని ఆ పరమాత్మని తెలుసుకుంటే పరమాత్మ మనకి ప్రత్యక్షమై ఆ తెరని మాయని తెర తొలగించి పరమాత్మ దర్శనం అవుతుంది. అందుకే తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే కేంద్రీయం స్మరామి. ముహూర్తే సావధాన సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. జగన్మాతా మహీనాయకి ఛాయాధ్వో భగవాన్ పురాణ పురుష క్రుయాత్ సదా మంగళం. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. సువర్గా బృహస్పతి శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ధ్యానంలో భాగంగా లగ్నం జీలకర్ర బెల్లం షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే దశమ్యాయాం శుభతిథౌ వాసరః కన్యాదానం చేస్తే దశపూర్వేషాం దశాపరేషాం, నా ముందు 10 తరాల వాడు, నా తర్వాత 10 తరాల వాడు, నాతో కలిపి 21 తరాల వాడు, ఎవరెవరి వంశం, నీ వంశం నీ తల్లిదండ్రుల వంశం అంటే 21 తరాల వాడు ఉభయ వంశం. 2 తరాల దరిద్రం అంటే అబ్బాయికి పెళ్లి చేస్తే మన వంశం మాత్రమే నిలబడుతుంది. అమ్మాయిని పెళ్లి చేస్తే, అమ్మాయికి కన్యాదానం చేస్తే 2 తరాలు 2 వంశాలు నిలబడతాయి. ఇస్తే కదా మనకి సంతానం కలిగేది. ఇచ్చేవాళ్ళు లేకపోతే పుచ్చుకునేవాడు ఏం చేస్తాడు? అడుక్కోవడం. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే చికీషయా కన్యాం స్వలంకృతాం సాధ్వీ సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి సర్వకామార్థసిద్ధయే. మాంగళ్యధారణం అయ్యా, కన్యాదానం పూర్తయింది. ఇంత ఫలితం ఉండేటువంటి కన్యాదానాన్ని ఫలితాన్ని అందరూ కూడా పొందాలని భావించి కన్యాదానం పూర్తి చేశాం. ఆ తర్వాత స్వామివారికి మాంగళ్యధారణ మంగళ తలంబరాలు అన్ని రాలు పెంచడం జరుగుతుంది. పీఠం కూర్చున్న వాళ్ళ చేత చేసి కమిటీ వారిని మనకు చేస్తున్నాం. స్వామినః నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్కే. యజ్ఞోపవీతం బలమస్తు తేజా. అందరూ చూడటానికి వచ్చారు. మద్దరు పురోగమంటూ లేస్తే వెనక వాళ్ళు కనిపించదు. Say